అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావని. మీరు థంబ్‌నెయిల్‌లో చూసింది అబ్సల్యూట్‌లీ నిజమే. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ 2026లో సరిపోదు. మరి అలాంటప్పుడు ఎక్స్‌ట్రాగా ఇంకేం నేర్చుకోవాలి? ఆ స్కిల్స్ ఎందుకని కావాలి? మొత్తం అంతా కూడా షార్ట్‌గా, డీటెయిల్డ్‌గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసేయండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కావచ్చు ఆర్ మిగతా ఏ స్కిల్స్ అయినా కావచ్చు. మనకు కావాల్సింది ఎందుకు అంటే సింపుల్ గైస్. మనం ఏఐతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? టోకెన్స్‌ని ఖర్చు చేస్తున్నాం. ఆ టోకెన్స్‌ని ఏఐకి ఆ మోడల్‌కి ఇచ్చినప్పుడు ఇన్ఫరెన్స్ ద్వారా అది మళ్ళీ టోకెన్స్ అవుట్‌పుట్ ఇస్తుంది. ఈ కంప్లీట్ ప్రాసెస్‌లో బోల్డ్ అంత వాటరు, సీపీయూ ప్రాసెసింగు, ఆ చిప్స్ లైక్ బోల్డ్ అంత కంప్యూటేషనల్ పవర్ యూజ్ అవుతుంది. అండ్ ఈ కంప్లీట్ ప్రాసెస్‌కి వాళ్ళకి రావాలంటే ఆ లాభం కోసం వాళ్ళు మిమ్మల్ని చార్జ్ చేస్తారు. అండ్ ఆ పర్ టోకెన్ చార్జ్ ఆబ్వియస్‌లీ మీరు ఎక్కువ సార్లు దాంతో మాట్లాడితే ఎక్కువ ఖర్చు అవుద్ది. దానివల్ల కంపెనీస్‌కి ప్రాఫిట్ ఇన్ జనరల్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి తగ్గిపోతుంది కాబట్టి మీరు కనుక అట్ ద యూజర్ సైడ్ ఉంటే మీరు యాస్ మచ్ యాస్ పాసిబుల్ తక్కువ టోకెన్స్‌తో, తక్కువ క్వెషన్స్‌తో, తక్కువ ఇన్ జనరల్ కమ్యూనికేషన్ విత్ ద ఏఐతో, ఆ ఎల్ఎల్ఎం మోడల్‌తో మీకు కావాల్సిన రెస్పాన్స్ తెచ్చుకుంటే ఆబ్వియస్‌లీ మీకు మంచిది. ఇన్ జనరల్ ఒక రకంగా ఎన్వైర్న్‌మెంట్‌కి కూడా మంచిది. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు. యు నో వాట్? ఈ నేచర్‌లో ఏది మన సొంతం కాదు. ఓకే. విల్ డిస్కస్ అబౌట్ వై దట్ ఈస్. బట్ యాహ్! ఇన్ జనరల్ ఇట్స్ గుడ్. కాబట్టి అందుకని మనకి ఇన్ జనరల్ డిఫరెంట్ టెక్నిక్స్, స్కిల్స్ ఉంటాయి టు ఇంప్రూవ్ అవర్ కమ్యూనికేషన్ విత్ ద ఏఐ ఆర్ ఎల్ఎల్ఎం మోడల్స్. రైట్? మేక్ సెన్స్? నౌ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే ఏంటి? ప్రాంప్టింగ్ అంటే ఏంటి? ఏఐతో, ఎల్ఎల్ఎంతో మాట్లాడడం. మనం దానికి ఇచ్చే ఇన్పుట్‌ని ప్రాంప్ట్ అంటారు. అండ్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఈస్ ఎ స్కిల్ ఇన్ విచ్ మనం యాస్ ఎ హ్యూమన్ ఎల్ఎల్ఎంతో మాట్లాడుతున్నప్పుడు సరిగ్గా మాట్లాడితే మంచి ఇన్పుట్లు ఇస్తే అది మంచి అవుట్‌పుట్ మనకి ఇస్తుందని చెప్పి ఆ కంప్లీట్ అవుట్‌లైన్‌లో మనం సరిగ్గా మాట్లాడడం నేర్చుకోవడాన్నే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటారు. యెస్? ఆల్ గుడ్. సో మనకి ఇనీషియల్ 2023-24 టైంలో ఈ టెక్నిక్ చాలా బూమింగ్ అనమాట. ఎందుకంటే అప్పట్లో ఎవరికీ సరిగ్గా ఏఐతో, ఎల్ఎల్ఎమ్స్‌తో ఏ విధంగా మాట్లాడాలి అనే ఐడియా ఏ మాత్రము లేదు. కాబట్టి అందరూ కూడా ఓకే. ఎల్ఎల్ఎంతో ఏ విధంగా మాట్లాడాలని చెప్పి నేర్చుకున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఆ టైంలో మనకి ఎల్ఎల్ఎం మోడల్స్ కూడా ఇనీషియల్ స్టేజెస్‌లో నేసెంట్ స్టేజెస్‌లో ఉన్నాయి కాబట్టి మనం సరిగ్గా ఇన్పుట్ ప్రాంప్ట్ ఇవ్వకపోతే మనకి సరిగ్గా అవుట్‌పుట్ ఇచ్చేవి కాదు. మాట పాట సినిమా మాట పాట సినిమా ఫస్ట్ ఆఫ్ అ కైండ్ ఇన్ ద వరల్డ్. గట్టిగా చెప్పలేదు, మీరు కాన్ఫిడెంట్ లేదు. కాబట్టి ఈ ప్రాంప్ట్ ఇచ్చిన స్కిల్ చాలా బూమింగ్ అయింది. అండ్ ఇన్‌ఫాక్ట్ కొన్ని కంపెనీస్‌లో అప్ టు 2 క్రోర్స్ ప్యాకేజెస్ కూడా ఇచ్చారు అప్పట్లో తెలుసు మనకి. కాబట్టి ఇట్ వాస్ లైక్ వెరీ బూమింగ్. స్లోగా ఏమైంది? ఎలాగైతే మనం ఏఐతో మన కమ్యూనికేషన్‌ని ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నామో, అదేవిధంగా ఆ ఎల్ఎల్ఎం మోడల్స్ వాళ్ళు కూడా వాళ్ళ ఏఐ మీతో కమ్యూనికేషన్‌ని ఇంప్రూవ్ చేసుకుంటే ఆబ్వియస్‌లీ యాస్ ఎ యూజర్ నేను ఎల్ఎల్ఎంతో ఎక్కువ మాట్లాడకుండానే నాకు కావాల్సిన అవుట్‌పుట్ నాకు వచ్చేసిందనుకోండి. నేను ఆ ఎల్ఎల్ఎంని వాడతాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 ఎల్ఎల్ఎమ్స్ ఓకే. బోలెడంత కాంపిటీషన్ ఉంది అక్కడ కూడా కదా! సో ఇఫ్ యూ హావ్ 4, 5 ఎల్ఎల్ఎమ్స్ వాటిల్లో ఏ ఎల్ఎల్ఎం అయితే మీరు ఎక్కువ మాట్లాడకుండా మీకు ఆన్సర్ ఇస్తుందో దాంతోనే కదా మీరు ఇంటరాక్ట్ అయ్యేది. కాబట్టి యూజర్స్‌ని పెంచుకునేందుకు ఇన్ జనరల్ వాళ్ళకి అబిలిటీ పెంచుకునేందుకు ఎల్ఎల్ఎం మోడల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. ఈ పట్టు పేరేటో తెలుసా? సో టుడే మోస్ట్ ఆఫ్ ది ఎల్ఎల్ఎమ్స్‌లో మీరిచ్చే ప్రాంప్ట్‌ని డైరెక్ట్‌గా వాళ్ళు ఇన్ఫరెన్స్‌లో వాడుకోరు. దే విల్ బి ఆటో ప్రాంప్టింగ్ స్టెప్ ఇన్ బిట్వీన్ టు ఇంప్రూవ్ యువర్ ప్రాంప్ట్ అండ్ గివ్ యూ బెటర్ రిజల్ట్స్. కాబట్టి ఏమైపోయిందంటే స్లోగా అగైన్ డిమాండ్ సప్లై రైట్? డిమాండ్ ఎక్కువ ఉండేది, సప్లై ఎక్కువ ఉండేది కాబట్టి బాగా బూమ్ అయింది. ఇప్పుడు సప్లై ఎక్కువైపోయింది అందరూ వచ్చు. బట్ డిమాండ్ అంత లేదు బికాజ్ ఎల్ఎల్ఎమ్స్ ఆర్ డూయింగ్ ఇట్ ఆటోమేటిక్‌లీ. కాబట్టి కొంచెం ఓవరాల్‌గా రేషియో మేనేజ్ అవ్వకపోవడం వల్ల బూమ్ తగ్గింది. కారణం ఏంటి అంటే ఎల్ఎల్ఎమ్స్ ఆర్ ఇంప్రూవింగ్ ఆటోమేటిక్‌లీ. మరి అలాంటప్పుడు ఏది ఇంపార్టెంట్ అయిపోయింది? టుడే వీ హావ్ 2 న్యూ స్కిల్స్ అనమాట. ఒకటేమో కాంటెక్స్ట్ ఇంజినీరింగ్, ఇంకొకటేమో లూప్ ఇంజినీరింగ్ అనమాట. ఓకే. దీస్ 2 ఆర్ కంప్లీట్‌లీ బూమింగ్. వీటిలో కూడా లూప్ ఇంజినీరింగ్ ఈస్ కరెంట్‌లీ ఎలా అయితే మనకి 2023లో వీ హాడ్ ప్రాంప్ట్ ఇంజినీరింగో అలా ఇవాళ ఉందనమాట. మరి అలాంటప్పుడు ప్రతి సంవత్సరం ఇలా మారిపోతూ ఉంటే ఏం చేయాలి అంటే నంబర్ 1 స్కిల్ దట్ యూ నీడ్ ఇన్ ద ఏఐ జనరేషన్, ఏఐ వరల్డ్ ఈస్ టు అడాప్ట్ రైట్? కంటిన్యూయస్‌గా వస్తున్న చేంజెస్‌కి మీరు అడాప్ట్ అయ్యి మీరు దాంతో అనుగుణంగా స్కిల్స్ నేర్చుకుంటూ మీ స్కిల్ సెట్‌ని పెంచుకుంటూ ఉంటే అప్పుడే మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి యూ హావ్ టు అడాప్ట్. నేను ఒకటి నేర్చుకుంటాను నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు అది కావాలి అంటే అవ్వదు. సో యూ హావ్ టు లెర్న్ ఇట్ అండ్ కంటిన్యూయస్లీ అడాప్ట్ యువర్ సెల్ఫ్. ఓకే. నౌ వాట్ ఈస్ కాంటెక్స్ట్ ఇంజినీరింగ్? సింపుల్ గైస్, మీరు ఎల్ఎల్ఎంకి ఒక 500 వర్డ్స్‌తో ఒక సూపర్ ఆసమ్ ప్రాంప్ట్ ఇచ్చారు. యాక్ట్ యాస్ దిస్, స్టెప్ బై స్టెప్ థింక్ చెయ్యి, రియాక్ట్ మోడల్, ఆల్ ఆఫ్ దట్ మీరు బాగా ప్రాంప్ట్ ఇచ్చేసారు. బట్ కాంటెక్స్ట్ ఏమి ఇవ్వలేదు. అంటే దానికి కావాల్సిన రిసోర్సెస్‌ని మీరు దానికి ప్రొవైడ్ చేయలేదు. ఆ కేస్‌లో మీ ప్రాంప్ట్ ఎంత బాగున్నా ఎల్ఎల్ఎం మోడల్ దానికి ఉన్న నాలెడ్జ్ స్పేస్‌లో లిమిట్ అయిపోతుంది. రైట్? కాబట్టి ప్రొవైడింగ్ ఇట్ విత్ ద రైట్ కాంటెక్స్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అబ్సల్యూట్‌లీ ఇంపార్టెంట్. అంటే మీరు ఒక ఎల్ఎల్ఎం మోడల్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. యూజ్ ద ఏపీఐ. ఆ ఏపీఐ మోడల్‌ని కనెక్ట్ టు ఎనీ చాట్ ఏజెంట్
అండ్ దాంట్లో మీ కోడ్ బేస్ని కనెక్ట్ చేసి ఆస్క్ ఇట్ క్వశ్చన్స్ అబౌట్ కోడ్ బేస్. ఆబ్వియస్లీ యూ కెన్ డూ దట్, రైట్? మరి కర్సర్కి అంత పాపులారిటీ ఎందుకు ఉంది? కర్సర్ ఏం చేస్తుంది? కర్సర్ ఇస్ అన్ ఐడి వేర్ యువర్ AI ఏజెంట్ సిట్స్. మీరు దాని క్వశ్చన్ అడుగుతారు ఆర్ ఏదైనా పని చేయమంటారు, అది చేసి పెడుతుంది యూజింగ్ ద సేమ్ LLM బ్యాక్గ్రౌండ్లో. ఇట్ ఐదర్ యూజెస్ జెమినీ ఆర్ మన క్లౌడ్ మోడల్స్, వాట్ ఎవర్ మోడల్స్ సేమే కదా. అవే తెచ్చుకుని మీరు ఈ సబ్స్క్రిప్షన్ ఇవ్వకుండా కర్సర్కి మీరే తీసుకుని మీరే వాడుకోవచ్చు కదా. సింపుల్ రీజన్ ఇస్ కర్సర్ హ్యాస్ హార్నెస్ అనమాట. సో ఈ హార్నెస్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైనా సరే మీరు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ డైరెక్ట్గా మీకు LLM ఇచ్చేది. ముందుగా ఆ క్వశ్చన్కి సంబంధించిన కాంటెక్స్ట్ ఉంటుంది కదా. ఓకే, ఏ ఫైల్స్ కావాలి, ఏ డైరెక్టరీస్ కావాలి, ఏదైనా మార్కప్ దానికి సంబంధించిన ఆల్రెడీ ఉందా, లెట్స్ ప్రొవైడ్ దట్ అని చెప్పి ఆ కంప్లీట్ కాంటెక్స్ట్ని అలాంగ్ విత్ యువర్ ప్రాంప్ట్ దాన్ని ఆబ్వియస్ కొంచెం ఇంప్రూవ్ చేసి అప్పుడు సెండ్ చేస్తాను అనమాట. అందుకని కర్సర్ రిజల్ట్స్ బాగుంటాయి, రైట్? సో ఇది సేమ్ థింగ్. మీరు కనుక కాంటెక్స్ట్ సరిగ్గా ఇస్తే అగైన్ వాట్ ఇస్ RAG గైస్? సో RAG ఇస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్. ఆల్రెడీ వంశీవాణిలోనే RAG గురించి చాలాసార్లు డిస్కస్ చేసాము. వాచ్ దిస్ ఇఫ్ యూ హ్యావెంట్ యెట్. బట్ RAGలో ఏంటి అంటే మీ క్వశ్చన్కి కావాల్సిన కాంటెక్స్ట్ని గ్యాదర్ చేసుకుని దాన్ని ఆగ్మెంట్ చేసి అప్పుడు ప్రాంప్ట్ ఇస్తారు కాబట్టి అది బాగా పనిచేస్తుంది. సో కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ ఇస్ మోర్ లైక్ RAG, రైట్? RAG ఇస్ యాక్చువల్లీ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్ ఇట్స్ గోయింగ్ ఆన్. యాజ్ పర్ అ స్టడీ నేను రాసుకొచ్చాను ఒక రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం 2026 కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ రిపోర్ట్ అనమాట. ఇది ఒక రీసెర్చ్ జరిగింది. దాని ప్రకారం 72% ఆఫ్ ది ఇటరేషన్ సైకిల్స్, అంటే ఆబ్వియస్లీ మనం ఏదైతే మాట్లాడుతున్నప్పుడు వీ హ్యావ్ ఇటరేషన్స్, రైట్? అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే మనకు ఆన్సర్ వచ్చేది. వీ ఇటరేట్ అపాన్ అవర్ క్వశ్చన్, అది ఇచ్చిన ఆన్సర్కి మళ్ళీ ఫాలోఅప్ క్వశ్చన్ అడుగుతాము. ఆ విధంగా మన ఫైనల్ రెస్పాన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటాం, రైట్? సో ఆ ఇటరేషన్ సైకిల్స్లో 72% ఆఫ్ ది సైకిల్స్ మనకి వేస్ట్ అయ్యింది జస్ట్ బికాస్ ఆఫ్ సరిగ్గా కాంటెక్స్ట్ ఇవ్వకపోవడం వల్ల అంట. సరిగ్గా కాంటెక్స్ట్ ఇవ్వకపోతే 32% అయితే సరిగ్గా కాంటెక్స్ట్ ఇస్తే 55% జంప్ అవుతుందంట. అండ్ దాంతోపాటుగా మీరు కనుక కాంటెక్స్ట్ సరిగ్గా ప్రొవైడ్ చేస్తే యావరేజ్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ పర్ టాస్క్ 3.8 నుంచి 2 ఇటరేషన్స్ పర్ టాస్క్ అయిపోతుందంట. సో ఇట్స్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఆ ఇంప్రూవ్మెంట్ వల్ల ఆబ్వియస్లీ చెప్పినట్లుగా ఎన్వైర్న్మెంట్కి హెల్ప్ అవుద్ది, కాస్ట్ సేవ్ అవుద్ది, ఆబ్వియస్లీ టైం కూడా సేవ్ అవుద్ది కదా. వై డూ యూ వాంట్ టు వేస్ట్ యూర్ టైం? దట్స్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్. నౌ వాట్ ఈస్ లూప్ ఇంజనీరింగ్? ఈ లూప్ ఇంజనీరింగ్ క్లౌడ్ యొక్క కొత్త మోడల్స్ వచ్చే కొద్దీ ఇంకా పాపులర్ అవుతుంది. సో ఇనీషియల్గా అగైన్ లూప్ ఇంజనీరింగ్ సింపుల్ కాన్సెప్ట్, రైట్? అంటే ఏంటి అంటే లెట్స్ సే మీరు ఒక స్పెసిఫిక్ టాస్క్ ఇచ్చి ఏని సాల్వ్ చేయమన్నారు, రైట్? ఏం చేయాలి, ఆ ఏజెంట్ ఏం చేయాలి? ఓకే, టాస్క్ తీసుకుని డిస్క్రిప్షన్ తీసుకుని దాని తగ్గట్టుగా ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. చేశాక ఓకే ఇది సెట్ అయిందని చెప్పి చూసుకుని ఒక సెట్ అవ్వకపోతే మళ్ళీ ఇంప్రూవ్ చేయాలి, చూసుకోవాలి, టెస్ట్ కేస్ ఏమైనా ఉంటే ఎగ్జిక్యూట్ చేయాలి, అంతా బాగుందని చూసుకోవాలి, ఫైనల్గా సొంతంగా కొత్త టెస్ట్ కేసులు యాడ్ చేయాలి, మళ్ళీ కంప్లీట్ సైకిల్ని రన్ చేయాలి. అంతా బాగుందన్నప్పుడే ఓకే టాస్క్ అయిపోయిందని చెప్పాలి, రైట్? సింపుల్ కాన్సెప్ట్, పెద్ద దీంట్లో రాకెట్ సైన్స్ ఏం లేదు. కానీ మనకి ఇదివరకటి పాత మోడల్స్ అన్నీ కూడా దే ఆర్ నాట్ ఆప్టిమైజ్డ్ ఫర్ లాంగ్ రన్నింగ్ టాస్క్. అంటే ఒక టాస్క్ చేయడానికి ఒక 2 hours పట్టింది అనుకోండి, ఆ 2 hours కంటిన్యూస్గా ఈ AI ఏజెంట్ పనిచేసే విధంగా ఏ LLM మోడల్ కూడా ఆప్టిమైజ్ అయి ఉండేది కాదు. విత్ ఆపస్ 4.7 స్లోగా ఆ స్పెసిఫిక్ ఏదైతే లాంగ్ రన్నింగ్ జాబ్స్ ఆర్ లాంగ్ రన్నింగ్ ఏజెంట్స్ యొక్క కాన్సెప్ట్ అయితే ఉందో స్లోగా బూమ్ అవడం స్టార్ట్ అయింది. 4.8 అది ఇంకా బాగా ఇంప్రూవ్ అయింది. ఆ తర్వాత ఫ్యాబల్లో ఆబ్వియస్లీ యాక్సెస్ లేదు మనకు ఇప్పుడు, బట్ ఆ ఫ్యాబల్లో ఇట్ హ్యాస్ కాంటెక్స్ట్ నెక్స్ట్ లెవెల్. కాబట్టి పీపుల్ యూజింగ్ దీస్ పవర్ఫుల్ LLM మోడల్స్ వాంట్ టు షిఫ్ట్ టు లూప్ ఇంజనీరింగ్. ఇప్పుడు నేను ఒక మనిషిగా ఆ LLMతో కూర్చుని బాబు ఇది చేయమా అని చెప్పినప్పుడు నేను చేయకపోయినా నాకు టైం వేస్ట్ అవుతుంది కదా. సో దిట్స్ అ న్యూ వర్డ్ అనమాట. మనకి ఎలాగైతే బేబీ సిట్టింగ్ అంటారో, అంటే చిన్నపిల్లల్ని కూర్చుని వాళ్ళతో ఆడిస్తాం, అదేవిధంగా దిస్ అ న్యూ వర్డ్ కాల్డ్ బాట్ సిట్టింగ్. అంటే ఏదైతే కూర్చుని పని చేయకపోయినా అదేం చేస్తుందో అంత బాగానే ఉందని చెప్పి చూసుకోవడానికి బోల్డ్ టైం వేస్ట్ అవుతుందంట. సో ఆ బాట్ సిట్టింగ్ తగ్గించడం కోసం పీపుల్ ఆర్ నౌ షిఫ్టింగ్ టు లూప్ ఇంజనీరింగ్. అగైన్ ఆ ఫ్యాబుల్ గురించి యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ నేను ఫ్యాబుల్ డైరెక్ట్గా యూజ్ చేయనప్పటికీ I felt a little uncomfortable when it was like banned. It's a different topic, but yeah, on an overall thing, loop engineering is growing. So 2026లో మీరు కనుక ఆల్రెడీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటే నెక్స్ట్ లెవెల్స్ ఏంటి అంటే యూ కెనాట్ స్కిప్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అది రావాలి, యూ హ్యావ్ టు ఆబ్వియస్లీ ప్రాంప్ట్ వెల్, బట్ అది సరిపోదు అని చెప్తున్నాను అనమాట. అలాంగ్ విత్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లెర్న్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ లూప్ ఇంజనీరింగ్ ఆల్సో. మేక్ సెన్స్? సో లూప్ ఇంజనీరింగ్ ఇస్ మోస్ట్లీ అంటే సొంతంగా ప్రాంప్ట్ ద్వారా కాదు, ఇట్స్ వై బిల్డింగ్ ఏజెంట్స్. అగైన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేను పిచ్ చేస్తాను కాదు, కానీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఆల్రెడీ మన కోర్సులో ఉంది, కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ RAG ఆల్రెడీ మన కోర్సులో ఉంది. వెన్ అగైన్ ఈ కోర్స్ చేసి 1 year పైనే అయింది, అప్పుడే నేను ఆల్రెడీ RAG స్టార్ట్ చేస్తాను. లూప్ ఇంజనీరింగ్ ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది, బట్ నేను మన కోర్సులో అప్పట్లోనే అంటే 1 year బ్యాకే ఏజెంట్స్ విత్ ఫీడ్బ్యాక్ లూప్స్ ఆల్రెడీ యాడ్ చేశాను. దట్స్ లూప్ ఇంజనీరింగ్. సో ఇఫ్ యూ ఆర్ యాక్చువల్లీ లెర్నింగ్ థింగ్స్ వయా AI ఏజెంట్స్ కోర్స్ కంటిన్యూస్గా యూ ఆర్ యాక్చువల్లీ అప్డేటింగ్ యువర్ సెల్స్. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ టేక్ ద కోర్స్, బట్ ఇన్ జనరల్ కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్తో పాటుగా కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ లూప్ ఇంజనీరింగ్ కూడా ఫోకస్ చేయండి. మేక్ సెన్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.